గౌహతి వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 5 టీ20 సిరీస్ ను మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో మ్యాన్ అండ్ బ్లూ సొంతం చేసుకుంది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 10 ఓవర్లలోనే ఛేదించింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసం సృష్టించాడు. బర్స్పారా క్రికెట్ స్టేడియంలో అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 7 ఫోర్లు 5 సిక్స్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 57 నాట్అవుట్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషాన్ 13 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 28 సైతం దూకుడుగా ఆడాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, ఈష్ చౌదరి తలా వికెట్ సాధించారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్ లో గ్లెన్ ఫిలిప్ 48తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చాప్మెన్ 32, సాట్నర్ 27తో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో సత్తా చాటాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా, బిష్నోయ్ తలా 2 వికెట్లు సాధించారు.